హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఉల్లి మొలకల యొక్క పులుసును చూపించబోతున్నానండి. ఉల్లి మొలకలు అంటే ఉల్లి పొరక, ఉల్లి ఆకులు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఏదైనా ఇది ఉల్లిపాయ యొక్క మొక్క అండి. ఫైనల్గా దీన్ని పులుసులా వాడుకోవచ్చు, లేదంటే పులుసులా చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం పప్పులో కూడా వేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడైతే సలాడ్లో అట్లలో పైన జస్ట్ కొన్ని ఆకులు అలా ట్యాపింగ్లా వేస్తారు కదా, గార్నిష్ లాగా. అలా కాకుండా మనం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనుకుంటే ఇలా పప్పులో కానీ పులుసులో కానీ చేసుకుంటే చాలా మంచిది. పులుసులో కానీ వేసుకుంటే అయితే ఆ పులుసు చాలా పాతకాలందేనండి. చిన్నప్పుడు నేనైతే ఎక్కువ శాతం తినేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ఒకసారి తినాలనిపించింది అనమాట ఆ ఉల్లి పొరక చూసినప్పుడు. అందుకనే ఎలాగో వండుతున్నానని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఏం లేదండి, నీట్గా ముందుగా ఉల్లాకులన్నీ బాగా కడిగేయాలి. కట్ చేసి ఏ వస్తువు ఏ ఆకుకూర కడగకూడదండి. కట్ చేయక ముందే బాగా కడిగేసి తర్వాత మెత్తగా కట్ చేసి అప్పుడు దాంట్లో కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడికించుకున్నాను అనమాట. ఆ ఉడికించుకున్న ఆ ఉల్లి ఆకుల్లో పులుసు, చింతపండు పులుసు వేసుకున్నాను. ఆ పులుసు అడ్జస్ట్మెంట్ చేసుకున్నమాట. మరి పులుపు అయితే తినలేం కదా. పులుసు వేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం పలచగా చేసుకున్నాను. మరి ఎక్కువ పులుపు అయినా బాగోదండి, అలాగని మరీ చప్పగా ఉన్నా బాగోదు. ఎవరికి ఎలా ఎంత పులుపు అయితే బాగుంటుందో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కామనే కదా ఎందులో అయినా సరే. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా కలుపుకొని ఇంకాసేపు పులుసు మరగాలి కదండి. ఆ పులుసు అంతా ఉడకాలి కదా, అంతా రెండు మిక్స్ అవ్వాలి. ఇంకొద్దిసేపు మరిగించుకోండి అనమాట. ఆ మరుగుతుంటే మంచి వాసన వస్తుందండి, ఆ ఉల్లి పొరక వాసన బాగుంది. ఇప్పుడు బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను దానికి పోపు పెట్టుకుంటాను అనమాట. పోపు మామూలేనండి. ఉల్లి పొరక పులుసుకి వెల్లుల్లిపాయ తప్పకుండా వేసుకోవాలి. ముందుగా అయితే పోపు దినుసులు, ఆ తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ఈ పులుసులో వేసుకోవడమేనండి. ఇందులో నేను ఇంగు వేయలేదు, ఎందుకంటే మనము ఆ నేచురల్ ఫ్లేవర్ని ఆస్వాదించాలని చెప్పేసి. నేను ఇంకా ఇంగు వేస్తే మళ్ళీ ఇంగువ డామినేట్ చేస్తుందేమో ఈ పులుసు యొక్క వాసనని అని చెప్పేసి నేను ఇంగువ అయితే ఇందులో వేయలేదు. అలా తాలింపు పెట్టుకుంటే పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా అలాగే అదే తాలింపు పెట్టిన గిన్నెలో నేనైతే ప్లెయిన్గా ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నానండి. నాకెందుకో ఆ ఉల్లి పొరక పులుసుతో ఆమ్లెట్ తినాలనిపించింది అనమాట. ఏ కూర ఉన్నా సరే ఇలా అప్పుడప్పుడు ప్లెయిన్గా ఆమ్లెట్, ఒక్కొక్కసారి ఉల్లిపాయలు వేసుకోవాలి, ఉల్లిపాయలు లేకుండా కూడా చాలా బాగుంటుందండి. ఇలాగా మంచి స్పాంజ్ ఆమ్లెట్ ఒకటి వేసుకొని చక్కగా ఆస్వాదించేసానండి. ఇదేనండి వీడియో.